సో ఇక ప్రభుత్వ పరిపాలనా విధానం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీ ప్రాంతం నుంచే మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని. సో అంతకుముందు ఏదైతే వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు, ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా ఏలూరు జిల్లాలో ఒకటి ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది. సార్ ఏంటి అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మెడికల్ కాలేజీ అనేది అసలు పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే. ఏదైతే ఎస్వి రంగారావు విగ్రహం బుజ్జి గారు ఆ రోజున ఓపెన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. అప్పుడు చిన్న సంభాషణ జరిగి అండ్ ఏలూరుకి ఒక మెడికల్ కాలేజీ ఉంటే బాగుంటుంది, మాకు జిల్లా హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది, అక్కడ ప్లేస్ కూడా ఉందని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఫైల్ మూవ్ చేసి అది వెంటనే శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఆళ్ళ నాని గారు వచ్చిన తర్వాత కోవిడ్ ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే ఫౌండేషన్ స్టోన్ పక్కన మళ్ళీ ఇంకో స్టోన్ వేశారు. సరే అక్కడ కడతారనుకుంటే అక్కడ కట్టుకోకుండా మళ్ళీ ఊరు చివర 30 ఎకరాలు ల్యాండ్ కొని అందులో మళ్ళీ మెడికల్ కాలేజీ కడతాం, హాస్పిటల్ ఇక్కడ అవుట్ పేషెంట్ వార్డు కింద ఉంటుంది అక్కడికి అని చెప్పారు. సరే ఏదైతే అంత పెద్దది కడతారు కదా అని అనుకున్నాం. చివరికి వచ్చేసరికి మళ్ళీ అది కూడా ఆపి ఏదైతే చిన్న హాస్పిటల్ ఉన్నదో అక్కడ వీళ్ళు టెంపరీగా బిల్డింగ్స్ అంటే అది ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున సరిపోదు, మళ్ళీ ఈ అన్నిట్లు కూడా హాస్టల్ కింద మారుస్తారన్న ఉద్దేశంతో ఏదో తాత్కాలికంగా కట్టారని. అది కూడా మొన్న అసంపూర్తిగా అయినప్పటికీ కూడా మొన్న ఆగస్టులో ఆదరాబాద్ మీద ఇప్పుడు కూడా అన్ని క్లాసెస్ ఆ బిల్డింగ్ లో అయితే సరిపో, ప్లస్ అన్ని కూడా ఒక దగ్గర కట్టుకోకుండా ఒక 4 బిల్డింగ్లు ఒక దగ్గర, ఒక 4 బిల్డింగ్లు ఒక దగ్గర కట్టి ఇచ్చేసారు తప్పితే దానివల్ల నిరుపయోగం అంతా. ఇప్పుడు హాస్పిటల్ అనేది ఒకటే ప్రిమిసెస్ దగ్గర ఉంటే అందులో మెడికల్ హాస్పిటల్ కూడా ఉన్నట్టయితే ఆ సర్జన్సీ దీంట్లో చదువుకున్న వాళ్ళు దాంట్లోకి వెళ్తానికి కానీ వాళ్ళు ఇచ్చేయడానికి కానీ ఆ క్యాంపస్ లో ఉండడానికి సరిపోద్ది. లోటు బడ్జెట్ లో ఉంది రాష్ట్రం, ఏదో ఒకటి కట్టి దాంట్లో ఏదో ఒకటి స్టార్ట్ చేశారు. సో అది ఎంతో కొంత ఉపయోగకరంగా కదా ఉండేది, దాని మీద కూడా విమర్శలు ఎందుకు చేయాలి? విమర్శ దీని వరకు ఇప్పుడు వరకు ఎవరు విమర్శ చేయలే, రావటం మంచిది, దానివల్ల విమర్శ ఏం చేయలేదు. దాంట్లో కూడా ఎందుకనంటే ఎవరికైతే ఇది కాంట్రాక్టర్లకు ఇచ్చారో అందులో కూడా భారీగా ముడుపులు ముట్టాయి అనేది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిందో వాళ్ళు కూడా కంప్లీట్ చేయలేదు అనేది చెప్పారు కాబట్టి వాస్తవం ఉందంటారు. వాస్తవం లేకోకుండా ఎందుకుంటుందండి? అసలు ఇప్పుడున్న మంత్రులందరూ పర్సంటేజ్ లేదంటే చేసే పరిస్థితి లేదు. ఎవరైనా సరే కాంట్రాక్టర్ ఎక్కడైనా వర్క్ చేయాలంటే ఆడి పర్సంటేజ్ కడితేనే వర్క్ నడుస్తుంది, లేకపోతే నడవదు. దీంట్లో అసలు వేరే ఎవరు చెప్పవలసిన పనే లేదు, ఆడిస్తేనే బిల్డింగ్ రన్ అవుద్ది, లేకపోతే అది ఆగిపోద్ది అంతే అంతే. అది ఈవెన్ ఏదైతే జగనన్న కాలనీలో కట్టారో ఆ ఇంట్లోకి కూడా పర్సంటేజ్ లో పెట్టుకున్నది. పర్సంటేజ్లు పెట్టుకోగల కాంట్రాక్టర్లు అందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి 100 ఇల్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా పర్సంటేజ్ ఉన్నాయి. టిడ్కో రిలీజ్ చేయలేదు, ఇప్పటికి చేయలేదు. ఎందుకంటే అప్పుడులో 6,413 ఇల్లు మన తెలుగుదేశం అయ్యంలో శాంక్షన్ అయినాయి. సుమారుగా 2,200 ఇల్లు ఆల్మోస్ట్ ఆల్ 80% కంప్లీట్ అయినాయి. తర్వాత మిగతా దానికి కూడా కింద ఫౌండేషన్ అయితే అయినాయి. మరి మామూలుగా ఇవన్నీ ఆపేసి మరి ఆళ్ళ నాని గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా, అదే 3 సార్లు మంత్రిగా, ఒకసారి మంత్రిగాను 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఏదైతే ఆ టిడ్కో ఇల్లు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే 31,000 ఇల్లు ఇద్దాం అనుకున్నారో అందులో 6,000 ఇల్లు ఆపేసి 25,000 ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ అన్ని కట్టేసి ఉన్నాయి, మిగతా ఇది కడతానికి అన్ని ఫౌండేషన్లు పునాదులు అన్ని వేసేసారు, డబ్బు కలిసి వచ్చేది వాళ్ళందరికీ ఎవరికైతే అలాట్మెంట్ అయిపోతాయి. ఇవన్నీ ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆయనకి పేరు వచ్చేద్దన్న ఉద్దేశంతో, అలాగే బుజ్జి గారు ఏదైతే 6,000 వీళ్ళందరికీ కుటుంబాలకి ఇచ్చారు, రేపొద్దున వీళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో ఈ క్యాన్సిల్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. చాలా మంది సంతకాలు కూడా పెట్టల, అయినా 31,000 కానీ అవి కూడా ఊరికి చివర ఎక్కడెక్కడో లక్ష్మీపురంలో, దీంట్లో కూడా మళ్ళీ చేతులు మారాయి.